సొంత తండ్రి దగ్గరుండి కేర్ చేస్తూ సక్సెస్ వైపు అడుగులు వేపిస్తే మరి అవడా మరి అయ్యగారే నెంబర్ 1. ఏ హ్యాడలింగ్స్ నేనైతే మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకొని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఇప్పటికి అర్థమైపోయిన ఎవరు మాట్లాడుతున్నాను. సో నేను రీసెంట్గా లెనిన్ మూవీకి వెళ్ళాను. అదే మన అఖిల్ గారు తీసిన మూవీకి అనమాట. సో అదైతే సూపర్ హిట్ అయ్యింది. లిటరల్లీ అఖిల్ గారు వెయిట్ చేసిన దానికి మంచి హిట్ అనే చెప్పాలి. సో అది చూసి వచ్చిన తర్వాత నేను ఒక వీడియోతో వచ్చేసాను ఆన్లైన్లో. ఈ సక్సెస్ సెలబ్రేషన్ పరంగా నాగార్జున గారు అఖిల్ గారి కేక్ కోస్తూ అఖిల్ గారు వెళ్ళి నాగార్జునకి ఒక ఎమోషనల్ హగ్ అయితే ఇచ్చారు. అది చూసి నాకు లిటరల్లీ చాలా హ్యాపీ అనిపించింది. దాని నుంచి నేను ఒకటి తెలుసుకుంది ఏంటంటే, ప్రతి తండ్రికి తన కొడుకు సక్సెస్ అవ్వాలి, గొప్పగా నిలబడాలంటే ఉంటుంది, అది కామన్. కానీ అదే తండ్రి తన కొడుకు సక్సెస్ కోసం పక్కన ఉండి కేర్ చేసి ప్రతి స్టెప్ను ఆలోచించి తీసుకుంటామంటే ఏ కొడుకు గెలవకుండా ఉంటాడు చెప్పండి. సో అఖిల్ గారు కూడా అదే విధంగా కష్టపడుతూ తన తండ్రి సంకల్పాన్ని తన కష్టాన్ని యాడ్ చేసి హిట్ అయితే కొట్టేశారు. లిటరల్లీ చాలా చాలా హ్యాపీ మూమెంట్ అది. సో అది చూసి నాకు అనిపించింది ఏంటంటే, ప్రతి తండ్రి తన కొడుకుని చివాట్లో పెట్టడం, తిట్టడము, నువ్వు దేనికి పనికి రావరా, నువ్వు అసలు వేస్ట్రా అన్నం బదులు తన సక్సెస్ కోసం పక్క నుండి కేర్ చేస్తే, అదేవిధంగా కొడుకు కష్టపడితే ప్రతి కొడుకు అనేవాడు ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. ఇది రాసి పెట్టుకోండి. ఇది చూసాక నాకు లిటరల్లీ అదే అనిపించింది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పి వీడైతే చేస్తున్నాను. అట్ సేమ్ టైం తండ్రి పక్క నుండి అంత కేర్ చేస్తున్నప్పుడు కొడుకు కూడా అంతే కష్టపడాలని అయితే నాకైతే అనిపించింది అనమాట. సో ఫైనల్గా నేను వీడియో ద్వారా చెప్పాలనుకున్న ఏంటంటే, కొడుకు సక్సెస్ కోరుకోవడమే కాదు, కొడుకు వేసే ప్రతి అడుగుల్లో పక్కనే ఉంటూ కేర్ చేస్తే ఎట్లాంటి కొడుకైనా ఖచ్చితంగా గెలవాల్సిందే. సో అలాగే తండ్రి పక్కనే ఉన్నప్పుడు కొడుకు కూడా అంతే కష్టపడాలని అయితే నేను వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అంతే మరి. సో మీకు కూడా ఇలాగే సపోర్టివ్ నాన్న ఉన్నా కానీ లేదంటే కష్టపడి కొడుకున్న వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినైతే మీతో అందరికీ షేర్ చేయండి. అంతే మరి. బాయ్.